హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు another informative session on well-being with Vinay. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ప్రీ వెయిట్స్, మిషన్స్, కేబుల్స్, బాడీ వెయిట్. ఈ 4 ఫార్మ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్లో ఏది చేస్తే మనకి మజిల్ గ్రోత్ లేదా హైపర్ట్రోఫీ గురించి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. బట్ మాట్లాడుకునే ముందు ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెల్-బీయింగ్ విత్ వినయ్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద కంటెంట్. ఈ 4 ఫార్మ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్లో ఏది బెస్ట్ అని మాట్లాడుకునే ముందు మనం మాట్లాడుకోవాల్సింది స్ట్రెస్ అండ్ అడాప్టేషన్ సైకిల్ గురించి. ఎందుకంటే దీన్ని బట్టే మీ బాడీలో జరిగే ఫిజియలాజికల్ చేంజెస్ కానీ లేదా మజిల్ గ్రోత్ గురించి కానీ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ సైకిల్లో మొత్తం 4 ఫేజ్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి స్టిమ్యులస్ ఫేజ్, సెకండ్ వచ్చేసరికి అలారం ఆర్ రెసిస్టెన్స్ ఫేజ్, థర్డ్ వచ్చేసరికి సూపర్ కాంపన్సేషన్ ఫేజ్ అండ్ ఫోర్త్ వచ్చేసరికి డీ ట్రైనింగ్ ఫేజ్. ఇప్పుడు ప్రతి ఫేజ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి స్టిమ్యులస్ ఫేజ్. ఈ స్టిమ్యులస్ ఫేజ్ ఎలాంటిదంటే, సపోజ్ మీరు ఎప్పుడైతే మీరు కార్ స్టార్ట్ చేస్తారో ఒక ఇగ్నిషన్ జనరేట్ అయ్యి ఇంజిన్ అనేది ఆన్ అవుతుంది కదా. సో సిమిలర్గా మీ సిస్టమ్కి ఆర్ మీ బాడీ సిస్టమ్కి ఎప్పుడైతే మీరు ఎనఫ్ స్ట్రెస్ ఇచ్చారో అప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ మెకానిజం అంతా డిస్టర్బ్ అయ్యి అప్పుడు మీకు ఆ స్టిమ్యులస్ అనేది కానీ ఆ ట్రిగ్గర్ కానీ జనరేట్ అవుతుంది అనమాట. మనం మజిల్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మన స్టిమ్యులస్ వచ్చేసరికి రెసిస్టెన్స్ ట్రైనింగ్. సో మీరు కానీ వెళ్ళి మీ మజిల్కి తగ్గట్టుగా వెయిట్ ఎత్తారంటే, గుర్తుపెట్టుకోండి, మజిల్కి తగ్గట్టుగా వెయిట్ ఎత్తారంటే కనుక అప్పుడు అది స్ట్రెస్కి గురవుద్ది అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎ స్టిమ్యులస్ పాయింట్. ఓకే, నౌ టాకింగ్ అబౌట్ ద సెకండ్ ఫేజ్ విచ్ ఈస్ రెసిస్టెన్స్ ఫేజ్ ఆర్ అలారం ఫేజ్. ఇది స్టిమ్యులస్ ఫేజ్ జరిగిన ఎమ్మటినే జరుగుతుంది అనమాట. ఈ ఫేజ్ అనేది వితౌట్ ఎనీ డిలే. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ అనేది దాని యొక్క పర్ఫార్మెన్స్లో లిటిల్ డిక్రీజ్ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్గా మీరు సిస్టమ్ని కదిలించారు అండ్ దాన్ని కొంచెం కష్టపెట్టారు కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుద్ది. అగైన్ మనం దీన్ని కానీ మజిల్ గ్రోత్ టర్మ్స్లో అన్వయించుకుంటే ఎలా అంటే, మీరు జిమ్లో ఏదైనా యాక్టివిటీ చేశారు ఒక మజిల్ గ్రోత్కి, సో అప్పుడేమవుద్ది, ఆ మజిల్ డ్యామేజ్ అయ్యి అక్కడ ఉన్న ఆ పర్టికులర్ మజిల్ అనేది స్వెల్ అవుతుంది, రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ ద డిస్రప్షన్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ఫేజ్లో మీ మజిల్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది అండ్ ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ ఏ రికవరీ ఫేజ్. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ సెకండ్ ఫేజ్ విచ్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్ ఫేజ్. సింప్లీ మీ మజిల్ అనేది డ్యామేజ్ అయింది, స్వెల్ అయింది అండ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం కొద్దిగా తగ్గచ్చు అప్పుడప్పుడు. ఓకే, నౌ టాకింగ్ అబౌట్ ద థర్డ్ ఫేజ్, సూపర్ కాంపెన్సేషన్ ఫేజ్. దిస్ ఈస్ ద రియల్ రికవరీ ఫేజ్. సో ఇందాక ఫేజ్లో మనం ఏం మాట్లాడుకున్నాం, మీ మజిల్ అనేది డ్యామేజ్ అయింది, ఇప్పుడు ఇది రికవర్ అవుద్ది అనమాట. ఈ ఫేజ్లో అది రికవర్ అయ్యేటప్పుడు ఎలా రికవర్ అవుద్దంటే, ఇంతకు ముందు మీకు ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో దానికి మించి మీకు రికవర్ అవుద్ది. ఎందుకంటే మీ బాడీ భయపడుతుంది అనమాట, నాకేదో అయిపోతుందని చెప్పి. అలా భయపడినప్పుడు దానికి అది డిఫెన్స్ మెకానిజం క్రియేట్ చేసుకోవడానికి ఇంతకు ముందు బేస్ లైన్లో ఉన్న ఎఫెక్టివ్నెస్ కంటే లేదా బేస్ లైన్లో ఉన్న పర్ఫార్మెన్స్ కంటే కూడా ఇంకా బాగా అది పర్ఫార్మెన్స్ని క్రియేట్ చేసుకోవడానికి దాని బాడీని రెడీ చేసుకుంటుంది అనమాట. మనం మజిల్ గ్రోత్ టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే, ఇంతకుముందు సపోజ్ మీ మజిల్ సైజ్ మేబీ 1x ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ డ్యామేజ్ జరగడం వల్ల రికవరీ ఫేజ్లో అది 1.1x 1.2x గ్రో అవుద్ది. సో దిస్ ఈస్ కాల్డ్ సూపర్ కాంపెన్సేషన్ ఫేజ్ ఆర్ సింపుల్ టర్మ్స్లో రికవరీ ఫేజ్ అని కూడా మనం అనొచ్చు. నౌ కమింగ్ టు ద లాస్ట్ ఫేజ్ విచ్ ఈస్ డీ ట్రైనింగ్ ఫేజ్. సో ఈ డీ ట్రైనింగ్ ఫేజ్ ఏంటంటే, ఎప్పుడైతే మళ్ళీ మీరు ఈ స్ట్రెస్ ఇవ్వడం అనేది ఆపేస్తారో మజిల్కి, ఆటోమేటిక్గా మీరు పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోద్ది. సో ఇట్స్ లైక్ యూఆర్ గెటింగ్ బ్యాక్ టు ద స్టిమ్యులస్ ఫేజ్ అనమాట, మళ్ళీ ఫస్ట్ ఫేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు. కాకపోతే మీరు ఓవర్ ద పీరియడ్ కన్సిస్టెంట్గా ఎఫెక్టివ్గా ట్రైన్ చేసినట్టయితే కనుక మీ బేస్ లైన్ అనేది క్యుములేటివ్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డీ ట్రైన్ ఫేజ్. సింప్లీ చెప్పాలంటే, మీరు కానీ ట్రైనింగ్ అనేది కన్సిస్టెంట్గా ఎక్కడన్నా ఆపినా లేదా టెంపరీగా ఒక వారం 2 వీక్స్ ఆపినా, దెన్ యూ విల్ బీ సీయింగ్ ఏ లిటిల్ డిక్రీజ్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్. సో దిస్ ఈజ్ హౌ యువర్ బాడీ ఈజ్ అడాప్టింగ్ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రెస్ యు ఆర్ గివింగ్ ఇట్ టు యూ. ఓకే, అంటే మీ బాడీకి పెట్టిన స్ట్రెస్ బట్టి ఎలా అడాప్ట్ అవుతున్నది ఇదనమాట మొత్తం సమరీ. ఇప్పుడు మస్కులర్ స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం ఆర్ మజిల్ స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, స్ట్రెంగ్త్ అనేది పర్ఫార్మెన్స్ బేస్డ్. అంటే సపోజ్ లెట్స్ సే మీరు కానీ ఎవరైనా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ కానీ లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎంత వెయిట్ ఎక్కువ ఎత్తితే వాళ్ళు విన్నర్స్. ఇది స్ట్రెంగ్త్ బేస్డ్. వేరే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది హైపోట్రోఫీ, అంటే మజిల్ గ్రోత్, అంటే మజిల్స్ చూడటానికి ఎంత పెద్దగా ఉన్నాయని గురించి మాట్లాడుకుంటున్నాం. దీనికి పర్ఫార్మెన్స్కి సంబంధం ఉండదు, ఎందుకంటే పర్ఫార్మెన్స్లో మీరు ఓవర్ ద పీరియడ్ గ్రాడ్యువల్గా వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి, దెన్ యువర్ స్ట్రెంత్ విల్ గెట్ ఇంక్రీస్డ్. వేరేస్ కమింగ్ టు హైపోట్రోఫీ, ఇట్స్ ఆల్ అబౌట్ విజువల్ అపీరియన్స్ కదా. సో స్ట్రక్చరల్ అడాప్టేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ స్ట్రక్చరల్ అడాప్టేషన్కి
మీరు ఎలాంటి ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అయినా చేయొచ్చు. అందుకే నేను డీటెయిల్గా మీకు ఇందాక ఆ 4 ఫేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ అడాప్టేషన్. మీ ఫిజికల్ అడాప్టేషన్స్ గురించే మీ హైపర్ట్రోఫీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇందాక చెప్పిన నేను బాడీ వెయిట్ కానీ, ఫ్రీ వెయిట్స్ కానీ, మిషన్స్ కానీ, కేబుల్స్ కానీ ఎలాంటిది చేసినా కూడా మీరు ఎనఫ్ స్ట్రెస్ ఇస్తుంటే కనుక మీ బాడీకి మీరు ఈక్వల్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ హైపర్ట్రోఫీ ఆర్ మజిల్ గ్రోత్ మీరు చూడొచ్చు. అలా అని చెప్పి ఈ 4 డిఫరెన్స్ ఏం లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. దేనికి కావాల్సిన బెనిఫిట్స్ దానికి ఉన్నాయి, దేనికి కావాల్సిన డిసడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క దాని గురించి మనం బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మిషన్స్. ఈ మిషన్స్ అనేవి ఏంటంటే బేసిక్గా మీకు ఒక ఫిక్స్డ్ లైన్ ఆఫ్ పాత్ ఉంటుంది. సో సపోజ్ లెట్స్ సే మీరు స్మిత్ మిషన్ తీసుకున్నారనుకోండి, అది ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది. సో అది ఏ లైన్ ఆఫ్ పాత్లో యాక్ట్ అవుతుందో మీరు అదే లైన్ ఆఫ్ పాత్లో యాక్ట్ అవ్వాలి. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీరు కానీ బిగినర్స్ అయితే కనుక సో యూ కెన్ సోల్లీ ఫోకస్ అపాన్ యువర్ మైండ్ మజిల్ కనెక్షన్. అంటే సపోజ్ మీరు స్మిత్ మిషన్ మీద స్క్వాట్స్ చేస్తున్నారు అనుకుందాం. అలా చేస్తున్నప్పుడు మీరు బ్యాలెన్స్ తప్పిద్దా, వెయిట్ పడిపోద్దా, ఇలాంటి భయాలను పక్కన పెట్టేసేసి మీరు ఆరాంగా మీరు ఆ క్వాడ్స్ మీద, హ్యామ్స్ మీద మీరు దృష్టి పెట్టి మీ లోవర్ బాడీ మీద స్క్వాట్స్ అనేవి ఎఫెక్టివ్గా చేయొచ్చు అనమాట. కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్, ఇందాక చెప్పింది ఒక రకమైన డిసడ్వాంటేజ్. ఏదైతే నేను చెప్పానో మీరు దేని గురించి ఆలోచించక్కర్లేదని. ఎందుకంటే మీరు బ్యాలెన్సింగ్ అనేది మీరు చేయట్లా, అక్కడ ఆల్రెడీ ఆ మిషన్ చేస్తుంది బ్యాలెన్సింగ్ అనేది. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే మీరు మీ కోర్ స్ట్రెంత్ మీద కానీ లేకపోతే ఆ ఎంటైర్ ఫామ్ మీద కానీ కరెక్ట్గా దృష్టి పెట్టరు. సో ఇది పెద్ద డిసడ్వాంటేజ్ చెప్పను, బట్ బిగినర్స్కి అయితే మాత్రం ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ మిషన్ బేస్డ్ అనేది. నౌ కమింగ్ టు ద ఫ్రీ వెయిట్స్. ఫ్రీ వెయిట్స్లో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లైన్ ఆఫ్ యాంగిల్. అంటే మీరు ఎలాంటి మూమెంట్లో అయినా కూడా ఎలాగైనా సరే మీ ఆ వెయిట్ని ఎత్తచ్చు. అంటే మీరు ఫ్రంట్ లిఫ్ట్ చేయొచ్చు, సైడ్కి లిఫ్ట్ చేయొచ్చు, లేదా పైకి లిఫ్ట్ చేయొచ్చు. సో ఈ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది మీకు ఈ ఫ్రీ వెయిట్స్లో. అండ్ ఈ ఫ్రీ వెయిట్స్ అంటే మనం జనరల్గా డంబుల్స్తోనో, కెటిల్ బిల్స్తోనో, లేకపోతే బార్బెల్స్తోనో ఇలాంటి వాటితో చేస్తాం. నా కమింగ్ టు ద డిసడ్వాంటేజ్ వచ్చేసరికి దీనికి ఇందాక నేను ఏదో చెప్పానో ఆ మిషన్స్లో అదే పాయింట్ ఇక్కడ కూడా. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు కానీ బిగినర్ అయితే మీరు స్టెబిలిటీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ లెట్స్ మీరు బెంచ్ ప్రెస్ చేస్తున్నారు. ఆ బెంచ్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత మీ ట్రైసెప్స్ కూడా ప్లేలోకి వస్తాయి. ఇప్పుడు మీరు ఓన్లీ చెస్ట్ మీద కాకుండా ట్రైసెప్స్ మీద కూడా ఫోకస్ చేసి ఓవరాల్ ఆ ఎక్సర్సైజ్కి స్టెబిలిటీని జనరేట్ చేయాలి. అప్పుడే మీరు దాన్ని ఎఫెక్టివ్గా చేయగలరు. సో బిగినర్స్ ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఓకే, వేరేస్ కమింగ్ టు ద అడ్వాంటేజ్, మీకు ఎప్పుడైనా జిమ్కి వెళ్ళారు అనుకో, జస్ట్ ఏ పేర్ ఆఫ్ డంబుల్స్ కొనుక్కుంటే మీరు ఇంట్లోనే చేయొచ్చు. అండ్ ఇందా చెప్పినట్టు దీని రేంజ్ ఆఫ్ మోషన్ అనేది చాలా వైడ్ ఉంటుంది. ఎనీ యాంగిల్లో లేకపోతే మీరు ఎట్లాగైనా సరే దాన్ని ఆ వెయిట్ని మీరు తిప్పి మీరు దాని తగ్గట్టు టార్గెట్ చేయొచ్చు మీ మజిల్ గ్రూప్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ షోల్డర్స్ ఉన్నాయి, దాంతో మీరు ఒక డంబుల్ ఉందనుకోండి, లేటరల్ రైజెస్ చేయొచ్చు, అలానే ఫ్రంటల్ రైజెస్ కూడా చేయొచ్చు. సో యూ కెన్ కవర్ బోత్ ద వేరియేషన్స్. దట్ ఈస్ అడ్వాంటేజెస్. కమింగ్ టు ద థర్డ్ కేటగిరీ, కేబుల్ సిస్టమ్స్. ఈ కేబుల్ సిస్టమ్స్ అనేవి నిజంగా గ్రేట్ వెరైటీ టు మెయింటైన్ ద టెన్షన్ అనమాట. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మీకు ఇష్టం వచ్చిన హైట్లో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలానే మీరు ఇష్టం వచ్చిన యాంగిల్లో కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ లైక్ మీకు 0 degreesలో ఉన్న, 30 degreesలో, 90 degreesలో ఉన్న, ఎలా కావాలంటే మీరు అలా దాన్ని ఫ్లెక్సిబుల్గా తిప్పుకోవచ్చు అనమాట. దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ కేబుల్స్. అండ్ ఆల్సో నేను గమనించిన దాంట్లో అన్ని ఫార్మ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్లో కంటే కూడా కేబుల్లో మన టెన్షన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు, కాన్సన్ట్రిక్ నుంచి ఎసెంట్రిక్ మోషన్ వరకు, అన్నిట్లో త్రూఅవుట్ ద మూమెంట్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ మనమే ఆ టెన్షన్ని మన టార్గెట్ మజిల్తోనే మనం మెయింటైన్ చేయాలి. సో ఇది బెస్ట్ ఫామ్ అనమాట మీ టార్గెట్ మజిల్ కనుక మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే. వేరే అగైన్ డిసడ్వాంటేజ్ సరికి అగైన్ ఇట్స్ మిషన్ బేస్డ్. సో అందరి దగ్గర మిషన్స్ అవైలబిలిటీ లేకపోవచ్చు, లేదా చాలా మంది జిమ్కి వెళ్ళకపోవచ్చు బికాస్ ఆఫ్ ద ఫినాన్షియల్ రీజన్స్ ఆర్ ద టైమ్ దే హ్యావ్, మేబీ బిజీ పర్సన్స్ అయి ఉండొచ్చు కదా, అలాగనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసరికి బాడీ వెయిట్స్. బాడీ వెయిట్స్ అనే దానికి అందరికి తెలిసిన అడ్వాంటేజే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఎటువంటి డంబుల్స్ కానీ ఇలాంటివి ఏం అక్కర్లేదన్నమాట. మీ బాడీ మీ వెయిట్, అదే మీ రెసిస్టెన్స్ అనమాట. సో లైక్ పుషప్స్ లేకపోతే పుల్అప్స్ ఇలాంటివన్నీ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ కిందకి వస్తాయి అనమాట. అగైన్ ఇందాక చెప్పిన బెస్ట్ పార్ట్ ఏంటంటే కనుక మీకు ఎలాంటి ఎక్విప్మెంట్ అక్కర్లా. కానీ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే ఆ రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ అనేది చాలా స్లో ఉంటుంది జనరల్గా నేను గమనించిన దాంట్లో బాడీ వెయిట్స్లో. అండ్ చాలా మంది మీరు వినే ఉంటారు క్యాలిస్థెనిక్స్ అని. క్యాలిస్థెనిక్స్ అంటే ఏం లేదు, బాడీ వెయిట్నే మనం వెయిట్గా వాడటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు పుషప్స్ ఉన్నాయి. సపోజ్ లెట్స్ సే మీరు ఫస్ట్ పుషప్ నుంచి 10th పుషప్కి కొంచెం అలా గ్రాడ్యువల్గా వెళ్ళిపోతారేమో, కానీ 10th నుంచి 15th 20కి వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ టైం పట్టింది వన్ కంపేర్ టు వాట్ మీరు కనుక సపోజ్ అయితే చెస్ట్ ప్రెస్కి ఈ డంబుల్తో 10 kg నుంచి 20 kg దాకా ఫాస్ట్గా వెళ్ళరు, 20 నుంచి 25 కూడా తొందరగానే వెళ్ళగలరు కంపేర్ టు ద పుషప్స్ అనమాట. సో ఈ రిలేటివ్నెస్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ అనేది కొంచెం బాడీ వెయిట్కి ఎక్కువ టైం పడుతుంది. ఓకే,
బట్ కానీ మీరు కానీ వెకేషన్స్లో ఉన్నా లేకపోతే మీరు ఏదైనా హోటల్ రూమ్స్లో ఉన్నా ఇలాంటప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్ మీకు అవైలబిలిటీలో ఉండదు కాబట్టి అలాంటప్పుడు మీకు ఈ బాడీ వెయిట్స్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్సో ద లేటెస్ట్ కూల్ థింగ్ ఈస్ క్యాలిస్థెనిక్స్. చాలా చాలా బాగుంటుంది ఎవరన్నా అలా యూనో హ్యాండ్ స్టాండ్స్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ గుడ్ ఫార్మ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు మీకు ఈ 4 ఫార్మ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ గురించి మాట్లాడాను. ఇన్ ఏ సమరీ దేన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలనేది కూడా ఒక్కసారి చెప్తాను. ఇది నా రికమెండేషన్స్ పర్సనల్గా. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చరికి మీ ఎనాటోమికల్ స్ట్రక్చర్, సెకండ్ థింగ్ వచ్చరికి మీ మిషన్ ఆర్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ, థర్డ్ థింగ్ వచ్చరికి ఏ ఎక్సర్సైజ్ ఆర్ ఏ ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మీకు మజిల్ గ్రోత్ బాగుంటుంది అనుకుంటారో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ పోండి. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. లాస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఇంకా ది బెస్ట్ రికమెండేషన్, అన్ని ఇంక్లూడ్ చేసుకోండి మీ ట్రైనింగ్లో. మీకే అర్థమవుతుంది ఒక్కొక్క దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఒకదానికి ఇంకోటి ఎలా కాంప్లిమెంట్ చేసుకుంటుంది అనేది. ఓకే, హోప్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. వచ్చే వారం కలుద్దాం. సీ యూ గైస్, బాయ్ బాయ్.